నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ బంద్ చేపట్టింది. తెలంగాణలోని అన్ని వర్గాలు కదం తొక్కితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని తెరాస భావిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. తెలంగాణ బంద్ కు వివిధ రాజకీయ పక్షాలు, రాజకీయ ఐకాస, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ తెరాస బంద్ నిర్వహిస్తోంది. తెలంగాణ సమాజం రాయల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందనే సంకేతాన్ని కేంద్రానికి పంపేందుకే బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా తెరాస తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టిన తెరాస కార్యకర్తలు వాహన రాకపోకలను అడ్డుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఉద్యోగులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని తెరాస కోరింది. ఈ బంద్ తర్వాత కూడా కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఏం చేయాలనే దానిపై పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమై చర్చించనుంది. తెలంగాణ సమాజమంతా ఒక్క తాటి మీద నిలబడి ముక్త కంఠంతో తమ నిరసనను తెలియజేయాలని, ప్రతి తెలంగాణ బిడ్డ అది తమ బాధ్యత అని, అది తన సొంత ఇంటి సమస్య అని అనుకొని స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెమటలు పట్టే విధంగా తెలంగాణ బంద్ ఉండాలని చెప్పి, ఆ విధంగా తెలంగాణ ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తుంది. తెరాస బంద్ కు తెలంగాణ సంఘాలని మద్దతును ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయ ఐకాస, న్యాయవాదుల సంఘం, తెలంగాణ జాగృతి, ప్రజా ఫ్రంట్ సహా టీఎన్జీఓలు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సైతం బంద్ లో పాల్గొంటున్నాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా కార్యాచరణ ప్రకటించనుంది. ఇన్ని పోరాటాల తర్వాత రాబోతున్నటువంటి తెలంగాణ మీద రాబందుల్లా కన్నులు వేసి ఇవాళ రాయల తెలంగాణని రకరకాల పేరు మీద మళ్లీ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకందరికి కూడా చెంపపెట్టు పెట్టే విధంగా మొత్తం తెలంగాణ గొంతులన్నీ ఏకమై బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెరాస తలపెట్టిన బంద్ కు ఆర్టీసీలోని ప్రధాన యూనియన్లు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగాలు కూడా బంద్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు డిపోల నుంచి కదిలే అవకాశం లేదు. జంట నగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు యథాతథంగా తిప్పుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు కూడా తిరుగుతాయని అధికారులు వెల్లడించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిచిపోయాయి. ఉదయం నుంచే తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. దూర ప్రాంతాలకు వెళ్లే 40 బస్సులను మాత్రమే అధికారులు పంపినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని జేబీఎస్, రాణిగంజ్ డిపోల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా డిపోల వద్ద తెలంగాణ వాదులు బస్సులు బయటకు రాకుండా బైఠాయించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అన్ని రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.